హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి గుడ్ న్యూస్, అలాగే బ్యాడ్ న్యూస్ అండి. ఎవరికి గుడ్ న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్ అనే డీటెయిల్స్ చెప్తాను. మెయిన్‌గా కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ కౌన్సిలింగ్ అనేది టీఎస్ ఎంసెట్ తర్వాత వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాము. కానీ టీఎస్ ఎంసెట్ కంటే ముందే ఈ సంవత్సరం కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. సో, స్టూడెంట్స్‌కి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో, అలాగే ఫేజ్ 2 రిజల్ట్స్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళకి కూడా బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. కౌన్సిలింగ్‌లో వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఇప్పటివరకు ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో, ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం. సో, ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జూలై 1 నుంచి, అంటే ఆల్మోస్ట్ మనకి రేపటి నుంచే స్టార్ట్ కాబోతుంది. సో, ఇక్కడ 1 నుంచి 7th వరకు ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఆన్లైన్‌లో ఉంటది, ఆఫ్లైన్‌లో ఉంటది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4th జూలై నుంచి 10th జూలై వరకు స్టార్ట్ అవుతది. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి 8th జూలై నుంచి 12th జూలై వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి 13th జూలై రోజు చేంజ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 16th రోజున ఇవ్వడం జరుగుతుంది. సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్‌లో రిపోర్ట్ చేయడానికి 22nd వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్లాస్ వర్క్ వచ్చేసి 19th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్. ఇంకా సెకండ్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయలేదు. ఓకేనా? ఓన్లీ ఇది ఎంపీసీ వాళ్ళకి మాత్రమే, బైపీసీ వాళ్ళకైతే కాదు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ గురించి